హలో అందరికీ, నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు వైష్యూస్ రెసిపీ బుక్. ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా క్విక్గా అయిపోయి వెరైటీ స్నాక్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఎప్పుడు రొటీన్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా ఇలా సాబుదానా ఫ్రైస్ కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి ఎంతో మంచి టేస్టీ రెసిపీ. మరి ఈ క్రంచీగా సాబుదానా ఫ్రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా సాబుదానాని యాడ్ చేసుకోవాలి. సాబుదానాని యాడ్ చేసిన తర్వాత అందులో సాబుదానా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని సోక్ చేసుకోవాలి. ఇక్కడ సాబుదానా కోసం ఒక ట్రిక్ చెప్తాను. సాబుదానాని కొద్దిగా హాట్ వాటర్తో సోక్ చేసుకుంటే తొందరగా నానుతుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో 2 పొటాటోస్ని యాడ్ చేసుకొని మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. అసలు ఈ సాబుదానా ఫ్రైస్ చేశారంటే సాబుదానాలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు 3 విజిల్స్ అయిన తర్వాత ప్రెషర్ అంతా వెళ్ళిన తర్వాత చల్లనీళ్ళలో వేసుకొని దీన్ని చూపిస్తున్న విధంగా పొట్టుని తీసేసి పొటాటోస్ని చక్కగా స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న సాబుదానాని వాటర్ లేకుండా ఇలా డ్రైన్ చేసేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్, 8 నుంచి 10 వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మీరు పిల్లలకు చేసినట్టయితే అవాయిడ్ చేయండి. పెద్దవాళ్ళకైతే అక్కడక్కడ తగులుతూ ఉంటుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో సరిపడంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే కార్న్ఫ్లవర్ ప్లేస్లో బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూపిస్తున్న విధంగా కొద్దిగా తీసుకొని చేతి మధ్యలో పెట్టుకొని అలా రోల్ చేసుకుంటే చూడండి చక్కగా సాబుదానా ఫ్రైస్ అనేటివి రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటన్నిటిని కూడా డీప్ ఫ్రైని చేసుకోవాలి. ఒకవేళ మీకు రోల్స్ తీసేటప్పుడు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే చేతికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుంటూ ఇలాగ ఫ్రైస్ని చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మీడియం లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సాబుదానా ఫ్రైస్ రెడీ అయిపోయాయి. దీన్ని టమాటా సాస్తో అలా ముంచుకొని తింటే సూపర్ అనాల్సిందే. అంత బాగుంటుంది ఈ సాబుదానా ఫ్రైస్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ఈ క్రంచీ అండ్ క్రిస్పీ సాబుదానా ఫ్రైస్ని వెంటనే చేసి పెట్టేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు సాబుదానానే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తినేస్తారు. మరి వీడియో నచ్చిందని వర్షాకాలం డే 1 స్నాక్ సిరీస్కి స్వాగతం. ఈరోజు రెసిపీ టేస్టీగా హెల్దీగా సాబుదానా వడ. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పొటాటోని బాయిల్ చేసుకొని చక్కగా స్మాష్ చేసి పెట్టుకున్న 1 కప్ సాబుదానా, సన్నగా తరిపెట్టుకున్న 3 లేదా 4 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, సాల్ట్, జీలకర్ర, కొద్దిగా నిమ్మరసంని యాడ్ చేసి చక్కగా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ పల్లీలని చక్కగా వేయించేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న సాబుదానా మిక్స్లో యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ చూపిస్తున్న విధంగా టిక్కీ షేప్లో ఒత్తుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా అన్నిటిని సిద్ధం చేసుకొని వేడిగా ఆయిల్లో యాడ్ చేసేసి అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా మన ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది. దీన్ని గ్రీన్ చట్నీతో ముంచుకొని తింటే సూపర్ అనాల్సిందే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. చల్లగా వర్షాలు పడడం స్టార్ట్ అయిపోయాయి. ఆ చల్లటి వర్షంలో కారంగా బజ్జీలు తినాలనిపిస్తుంది. మరి ఎప్పుడు మిర్చి బజ్జీ, ఆనియన్ పకోడీ, రొటీన్గా అవే కాకుండా ఇలా హెల్దీగా టేస్టీగా సాబుదానాతో చల్ల పునుగులు చేసుకొని తినండి, సూపర్గా ఉంటాయి. పక్కనే అలా టమాటో సాస్తో డిప్ చేసుకొని తింటే ఆహా, ఏమన్నా ఉంటాయా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 1 కప్పు దాకా సాబుదానాలు తీసుకొని దాంట్లో మజ్జిగని యాడ్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. నేను ఇక్కడ మధ్యాహ్నం నానబెట్టాను, ఈవినింగ్ కల్లా చక్కగా నానిపోయాయి. మజ్జిగ లేకపోతే నీళ్ళల్లో నానబెట్టేసేయండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో సరిపడంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరుక్కున్న 4 లేదా 5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. సన్నగా తరిగిపెట్టిన అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, సగం నిమ్మకాయని కూడా పిండేసుకోండి. సాబుదానాలో మనము మజ్జిగ పులుసుని నానబెట్టుకోకపోయినా ఇలా ఒక నిమ్మకాయని పిండేసుకుంటే
టేస్ట్కి ఏమాత్రం తీసిపోదు. ఇప్పుడు దీన్ని చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. చేతిలో పట్టుకుంటే ఇలాగ ఉండాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ని చక్కగా హీట్ చేసేసుకొని అందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాబుదానాలని చూపిస్తున్న విధంగా ఇలాగా పునుగుల్లా వేసేసుకోవాలి. చిన్న చిన్నగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే తీసేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే మిగతావి కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా సాబుదానాతో చల్ల పునుగును ఎలా రెడీ చేసుకోవాలో చూసేశారు కదా. పక్కనే అలాగ టమాటా కచప్ని పెట్టుకొని అందులో డిప్ చేసుకొని తింటే సూపర్గా ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. మీకు కనుక వీడియో నచ్చడైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుంటాను. మీ వైష్ణవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.